ఇప్పటి వరకు కనీసం అంటే 55% దాటలేదు అని చెప్పానంటే ఇప్పటి వరకు లాస్ట్ టైం ఏదైతే 79% నమోదైందో ఇప్పుడు కూడా దాదాపు అదే పర్సెంటేజ్ నమోదవుతుంది అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైతే అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపుగా చాలా చోట్ల ఇప్పటి గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పరం దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల వైపు నుంచి ఇప్పటికే రెండు రాజకీయ పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యము వైసీపీ ఒకవైపు ఉంటే మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మరోవైపు కూటమిగా వస్తున్న నేపథ్యం ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికలను పరస్పరం దాడులతో ఈరోజు ఏపీ ఎన్నికలను వేడెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే చాలా చోట్లలో ఈ పార్టీల మధ్య గొడవలు ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఎన్నికల కమిషన్ సీరియస్ గానే స్పందించింది. ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్యేగా ఉండి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా రెస్పాండ్ అయింది. అతన్ని గృహ నిర్బంధంలో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఒక ఓటరుతో గొడవ పడ్డారు ఆయన. అక్కడ అదే సామాజిక వర్గానికి తన సామాజిక వర్గంకి సంబంధించిన వ్యక్తే తనకు గతంలో ఉన్న గొడవల కారణంగానే తనకు సంబంధించిన వ్యక్తులను ఏదో దూషించడం వల్ల నేను దాడి చేశానంటూ అతను కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పోలింగ్ బూత్ లో ఒక వ్యక్తితో గొడవ పడడము, అతన్ని కొట్టడము, అతను ఎమ్మెల్యేని కొట్టడము, ఇటువంటి సందర్భాన్ని చూసిన ఎన్నికల కమిషన్ సీరియస్ గా రెస్పాండ్ అయింది. అతన్ని వెంబడే గృహ నిర్బంధంలో ఉంచాలి ఇవాళ పోలింగ్ అయిపోయే వరకు అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా పలు చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో కొంత పోలింగ్ కు కూడా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి. పాడేరులో భారీగా వర్షం రావడంతో చీకట్లోనే పోలింగ్ మొదలవుతుంది. అక్కడ విద్యుత్ కూడా అంతరాయం కలిగిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కనబడుతోంది. రైట్, ఇదే అంశం మీద మనకు జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. మనకు 1 by 1 చూసుకుంటే మామిడి గిరిధర్ గారు జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు పాపారావు గారు, ఆయనతో పాటు తురగ శ్రీరామ్ గారు జాయిన్ అవుతున్నారు. రైట్, అందరికీ వెల్కమ్ అండి. రైట్, పాపారావు గారు మీతో మొదలు పెడితే ఏపీలో మనము ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఏం పెరిగినట్టుగా కనిపించట్లేదు. ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే ఇదంతా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే 55% ఏదో 55.49 మూడు దాకా 55.49% అయిందనేది వార్త వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్. తెలంగాణలో అదే టైం దాకా 52.30%. పెద్ద తేడా లేదు తెలంగాణలో పోలింగ్ కి ఓటింగ్ శాతానికి, ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతానికి 3 గంటల సమయానికి మధ్యాహ్నం పెద్ద తేడా లేదు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ హడావిడంతా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా హడావిడి చేశారో ఈ హడావిడంతా ఒకటి మీడియాది, రెండోది రాజకీయ పార్టీలో తప్పితే జనాలది కాదనేది ఒకటి అర్థమవుతుంది. జనాలు బాగా పెద్ద ఎత్తున తరలించబడ్డారు నిజం. హైదరాబాద్ నగరం నుంచి ఉదాహరణకి చాలా పెద్ద ఎత్తున, తెలంగాణ నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి బస్సులు వేసి మరీ తరలించారు. కొన్ని లక్షల మంది, సుమారుగా నాకు తెలిసినంతకి నిన్న పొద్దున వార్తలకి అంటే మొన్న సాయంత్రం నాటికే 22 లక్షల మంది, నిన్న ఒక 25 లక్షలు, మొత్తం ఓవరాల్ ఒక 25 లక్షల మంది దాకా ఇక్కడి నుంచి తరలించారనేది విపరీతంగా బస్సులు పెట్టారు. ఒక పిఠాపురానికి ఎవరో ఏ అభ్యర్థి కోసమో తెలియదు కానీ 40 బస్సులు పెట్టారని 2500 మంది పైన తరలించారనే వార్తలు, ఇట్లా చాలా 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 వార్తలు వచ్చింది. ఇంత తరలించి ఇంత హడావిడి చేస్తే వచ్చినటువంటి పోలింగ్ శాతం మధ్యాహ్నం 3 గంటలకి 55% ఆడ్. అంటే ఏంటంటే ఇది రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడి, కొంత మన మీడియా కూడా చేసిన హడావిడి తప్పితే దీనిలో నిజానికి జనాలకి పెద్దగా స్టేక్స్ ఏమి లేవు. వాళ్ళు పక్కన నుంచొని చూస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇంతమందిని తీసుకెళ్లి ఇన్ని ఓట్లు వేయించిన తర్వాత మామూలు జనం ఓట్లు వేసి తక్కువేమో. అంటే రాజకీయంగా ఇక్కడి నుంచి తరలించబడ్డ వాళ్ళు, చురుగ్గా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ పార్టీల అండలోనూ నీడలో ఉన్న వాళ్ళు తప్పితే మిగతా జనాలు ఈ ఎన్నికల్ని పెద్దగా సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా అనేది ఈ 3 గంటల వార్త ప్రకారం, 3 గంటలకు వచ్చిన పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం అయితే సందేహాస్పదమే. సరే చూద్దాం, ఇంకా 3 గంటలు ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకంటే పెద్దగా పరిస్థితి మారుతారు అనుకోను. ఎందుకంటే మీకు జనరల్గా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా 10 తన పోలింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఆ పైన అదనంగా చూసుకోవాలనుకుంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లాంటి పోటాపోటీ రాజకీయాల వాతావరణంలో మన సుజనా చౌదరి గారి వీడియో కూడా చూశాను. అట్లో ఆయన కూడా మొదట 9కో 10కో మన పోలింగ్ అయిపోవాలని ఆయన చెప్పడం అనేది తప్పేం లేదు. అది రహస్యం కాదు. అట్లా ట్రై చేస్తాయి రాజకీయ పార్టీలు. కాబట్టి ఆ లోపుగానే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకుని ఉండే అవకాశం ఎక్కువ ఉంది.
ఈ తర్వాత జరిగిందంతా ఇది కాబట్టి 6 పెద్దగా జరిగేది లేదు. పైగా 4 తర్వాత కొద్ది నియోజకవర్గాలే 11, 13 నియోజకవర్గాల్లో 11 వస్తుంది తెలియదు నాకు, కానీ ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 ఓటింగ్ అయిపోతుంది, మిగతా చోట్ల 6 దాకా. ఇంకంటే 6 అంటే ఇప్పుడు ఆల్రెడీ 4:30 అవుతుంది కాబట్టి ఎంతకంటే ఎంత మారుతుంది అనేది ప్రశ్న. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఈ హడావిడి మొత్తం రాజకీయ పార్టీలది, కొంత మీడియాది ఎక్కువ ఉందనేది నేను అనుకుంటాను. ఎస్ సార్ నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మామిడి గిరిధర్ గారు, ఏంటి మీరు ఏపీలో ఉన్నట్టున్నారు, ఏపీలో ఏదో నిజంగా కూడా భారీగా పెరుగుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే జరిగినాయి. ఇప్పుడు దాకా పాపారావు గారు చెప్తున్నట్టుగా ఆశించిన స్థాయిలో ఏమీ కనిపించట్లేదు, కేవలం పొలిటికల్ పార్టీల హడావుడి తప్ప ఏం కనిపించట్లేదు. మరి ఓటర్లో ఎందుకు అంత నిర్లిప్తత కనిపిస్తోంది అన్న విషయం చూసుకుంటే ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఒక మాట ఏం లేదు సార్. దీని అర్థం ఏంటంటే మనం అనుకున్నంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో సమస్యలు లేవని, అంటే సమస్యలు ఇన్ సెన్స్ వాళ్ళ వ్యక్తిగత, అంటే మనం ఎన్నాళ్ళు కులం గీలం తెగ ప్రబలిపోయింది, అనారోగ్యం ఉంది అనుకుంటున్నాం కదా, అంత లేదని దీని అర్థం. వాళ్ళు పక్కన నుంచి చూస్తున్నారంటే చాలా మంది ఆరోగ్యంగా చాలా హాయిగానే ఉన్నారు. రాజకీయ పార్టీలకి తెగులంతా పట్టింది అనేది చాలా వరకు అనిపించేది పరిస్థితి. గిరిధర్ గారు, అంటే బలరాం గారు, ఇక్కడ పరిస్థితి తెలంగాణ ఆంధ్ర రెండిట్లో కూడా రమారమే ఒకటేలాగా ఉంది మనం చూడాలి. ఈ పర్సంటేజ్ తక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే అర్బన్ ఓటింగ్ చాలా తక్కువ ఉన్నది, రూరల్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉన్నది. నేనున్న ప్రాంతంలో ఆల్రెడీ 2:30-3 గంటలకంతా 70% దాటిపోయింది ఆల్రెడీ ఓటింగ్. సో రూరల్ ఏరియా వీళ్ళందరూ కూడా ఏంటంటే వలస వెళ్ళిపోయారు. నిన్న హైదరాబాద్ లో మనం చూసామంటే కనుక ఓలా, ఊబర్ మీకు బండ్లు దొరకలేదు, ఆటోలు కానీ ఆటోలు లిటరల్ గా మీకు దొరకనే లేదు, చాలా కష్టం మీద మీకు ఏదో ట్రాన్స్పోర్టేషన్ దొరికింది. బస్సులు, నేను ఆర్టీసీ బస్సులో వచ్చాను, నేను ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ఆఫీసర్లను అడిగాను. నేను గత 3 రోజులుగా ప్రతిరోజు వాళ్ళు 200 బస్సులు తెలంగాణకి, రమారమే 200 బస్సులు ఆంధ్రాకి వాళ్ళు అదనంగా వేశారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్లీట్ కాకుండా వేశారు. అంటే హైదరాబాద్ నుంచి సిరిసిల్ల, మనకు రామగుండము, తర్వాత మనకు నిజామాబాదు, ఇటువంటి కరీంనగర్, ఇటువంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఆ సైడ్ వెళ్తే, ఇటు సైడ్ కోదాడ, ఖమ్మము, తర్వాత మనకు సూర్యాపేట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు అయితే కనుక, అలాగే మనకు జహీరాబాదు, అట్లా ఉత్తర తెలంగాణకు వెళ్ళిన వాళ్ళు, నల్గొండ, ఈ ప్రాంతాలు ఏ బే చూసినా కానీ కూడా మనకు జూబ్లీ బస్ స్టాప్ లో కావచ్చు, లేదా ఎంజీబీఎస్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో కావచ్చు, కిక్కిరిసిపోయిన జనాలు. నిజంగా ఎంజీబీఎస్ లో రమారమి ప్రతి బస్సు కూడా 2 నుంచి 3 గంటల లేటుగా వెళ్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు అలా విరగబడి వెళ్తున్నారు అక్కడ. సో ఈ ప్యాటర్న్, అందుకనే మనకు సిటీలో ఓటింగ్ తక్కువ చూపిస్తుంది, మనకు రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. దీన్ని యావరేజ్ చేసినప్పుడు మీకు 50 కనిపిస్తుంది, కానీ దీన్ని మనం ఆ కోణంలో చూడాలి. సిటీ ఓటింగ్ పర్సంటేజ్ తీసేస్తే కనుక బాగానే ఓటింగ్ జరుగుతున్నది 2 రాష్ట్రాల్లో కూడాను. సిటీ ఓటింగ్ లో ఒకటి ఈ డ్యూయల్ ఓటింగ్ ఉన్నటువంటి 2 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఓటు వేయడము ఒకటైతే కనుక, రెండవది అక్కడ జనరల్ గా మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ అప్పర్ మిడిల్ క్లాస్ 3 రోజులు సెలవులు వచ్చాయి, శని, ఆది, సోమ 3 రోజులు సెలవులు రావడంతో శుక్రవారం వాళ్ళందరూ బుక్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోవడం అన్నది జరిగింది, కాబట్టి వాళ్ళు ఓట్లు వేయలేదు. సో ఈ 2 విషయాలు కూడా అక్కడ ప్రభావితం చూపిస్తున్నాయి అక్కడ రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాస్ లో. ఎలాగైతే హైదరాబాద్ లో ఆ ప్రభావం ఉన్నదో అలాగే విశాఖపట్నం కూడా ఇంచుమించు అదే ప్రభావం ఉన్నది. మేజర్ మెట్రోపాలిటన్ సిటీ విశాఖపట్నం కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రభావం మనం చూస్తున్నాం. మనం మీరు పెద్ద పట్టణాల నుంచి చిన్న పట్టణాలకు వెళ్లే కొద్దీ మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతున్నది. సో ఓవరాల్ గా నేను అనుకోవడం ఏంటంటే, ఈ రోజు అయిపోయిన తర్వాత ఫైనల్ నంబర్స్ వచ్చేసరికి బహుశా 2019లో ఉన్నటువంటి ప్యాటర్న్ కి ఈసారికి పెద్ద తేడా ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఒక 2% పెరగచ్చు, 2% తగ్గచ్చు. అది విత్ ఇన్ ద ప్యాటర్న్, విత్ ఇన్ ద యావరేజ్ లోనే ఉంది అని మనం అనుకోవాలి. దీనికి 2-3 సూచనలు ఉన్నాయి. ఒకటి, ఇది ఈరోజు కొత్తగా జరిగినటువంటి ప్యాటర్న్ ఏం కాదు, గతంలో జరిగినటువంటివి 2-3 ఘటనలు ఏవైతే మీరు చూపిస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో, మన వైసీపీ ఎమ్మెల్యే కొట్టడము ఆ ఘటన కావచ్చు, రాయలసీమలో ఒక ప్రాంతంలో తల మీద తగిలి రక్తాలు వచ్చినటువంటి ఘటనలు కావచ్చు, ఇవి ఓవరాల్ 175 కాన్స్టిట్యూన్సీలో మనం చూసామంటే కనుక ఏవో 2-3 ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినాయి. కాబట్టి దాన్ని మనం మొత్తం రాష్ట్రం అంతా ఏదో గొడవగా ఉంది అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. లిటరల్ గా చూస్తే కనుక మనం గోదావరి జిల్లా తీసుకుందాము, విశాఖపట్నం తీసుకుందాము, అంటే ఉత్తర కోస్టల్ ఆంధ్రాలో ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. ఇన్ఫాక్ట్ ఆ ఒక కాన్స్టిట్యూన్సీ తిప్పేస్తే కనుక ఈవెన్ కృష్ణా, గుంటూరు, ఒంగోలు ప్రాంతంలో కూడా పెద్దగా ఏం ఘటనలు జరగలేదు మనకు.
నెల్లూరు కూడా మోరల్లెస్ శాంతియుతంగానే జరుగుతున్నది. ఒంగోలు ఏదో కరెంటు పోయి వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారని విన్నాను నేను. ఈవీఎంస్ కనిపించక ఏదో కొంత ఇబ్బంది ఉన్నాయి. ఈ టెక్నికాలిటీస్ ఎలాగ ఉంటాయి, ఈవీఎంలు మొరాయించడము, ఈవీఎంలో ఏదో పవర్ రాకపోవడం, ఇటువంటివి జరుగుతాయి. దాన్ని ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రోటోకాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రీప్లేస్ చేస్తారు. ఇటువంటి ఘటనలు జరిగితే వైసీపీ క్యాండిడేట్ ని వాళ్ళు గృహ నిర్బంధం చేయడం లాంటివి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇది విస్తృత స్థాయికి వెళ్లకుండా ఆపగలుగుతున్నారు. కాబట్టి నాకు రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద మార్పులేం కనిపించట్లేదు. ఏదో పెద్ద వేవ్ ఏదర్ యాంటీ ఆర్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ నాకు కనిపించట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు కాల్. ఎస్పెషలీ మనకు ఆంధ్రాలో చూస్తే కనుక హోరాహోరం నడుస్తుంది. కాబట్టి ఇది త్రికోణ పోటీ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ బరిలో దిగింది. జయమ్మ కూడా వాళ్ళ ఆవిడ కొడుకు వ్యతిరేకంగా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ లాస్ట్ మినిట్ లో షర్మిలాని సపోర్ట్ చేస్తూ ఇవ్వడం వల్ల బహుశా ఆ ఓట్ అనేది వైసీపీ నుంచే కట్ అవ్వచ్చేమో, కానీ అది మిగతా పార్టీలకు ప్రభావం చూపించకపోవచ్చు. తెలుగుదేశము, తర్వాత జగన్, జనసేన, అలాగే బీజేపీ ముగ్గురు కూటమిలో ఉన్నారు. వీళ్ళలో ఎంతవరకు మళ్ళీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని కూడా మనకు చెప్పలేము మనము. లాస్ట్ కూటమి కాబట్టి మరి ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందో మనకు తెలియదు. సో ఇది త్రికోణ పోటీల్లో మరి ఎవరు ఎంత మొబిలైజ్ చేయగలరో దాని ఆధారంగా ఉంటుంది ఇది రిజల్ట్స్ అన్నది. ఇప్పటి వరకు మనకు గ్రౌండ్ లెవెల్ లో చూస్తే కనుక ఇద్దరిని సమర్థించే వాళ్ళు ఆల్మోస్ట్ 50% ఉన్నారు. బహుశా టీడీపీ కూటమికి ఒక ఆవగింజంత అడ్వాంటేజ్. ఏదైనా చూద్దాం. ఓటింగ్ ప్యాటర్న్ లో మాత్రం నాకు పెద్ద తేడా కనిపించట్లేదు. ఎలక్షన్ సంస్కరణలు చేయనంత వరకు ఇటువంటి ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది. ఏ వ్యక్తికైనా 2 ఓట్లు ఉండడం అన్నది ఫస్ట్ నిర్మూలించాలి. ఆధార్ తోటి మన బయోమెట్రిక్ తోటి లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇవి పోతాయి. అవి పోయినప్పుడు మనకు ఓటింగ్ పర్సెంటేజ్ అక్రాస్ ద బోర్డ్ పెరుగుతుంది. అలాగే మనకు ఏదో వృత్తిరీత్యానో లేదా మెడికల్ ఎమర్జెన్సీయో కుటుంబ పరమైనటువంటి విషయాల్లోనో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ బయటికి ప్రయాణం చేయవలసినటువంటి వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈ రోజు కూడా మనం కలిగించట్లేదు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నది. అది దాన్ని మార్చి యావత్ జనానికి కూడా ఒక అటువంటి వెసులుబాటు కలిగిస్తే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి 3-4 సంస్కరణలు చేస్తే ఆటోమేటిక్ గా ఓటింగ్ ప్యాటర్న్ పెరుగుతుంది. అయినా మనం దీని గురించి పెద్దగా మనం దీని ఏదో భయాందోళన చెందవలసిన అవసరం లేదు. 60-65%, 70% దగ్గర రమారమి మనకు 2 రాష్ట్రాల్లో కూడాను ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటున్నది. అది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు రీసెంట్ గా ఒక వారం క్రితం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎవరో ఆయన ప్రశ్న అడిగితే చెప్పారు, మీ మొత్తం వెస్టర్న్ ప్రపంచం అంతా ఏ దేశంలో చూసినా కానీ మీ బెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో మా దేశంలో లోవెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పడం విన్నాం మనం. అది కాబట్టి ఓవరాల్ గా మన దేశంలో డెమోక్రసీకి ఒక విధమైనటువంటి పండగలా సెలబ్రేట్ చేయడము, ఒక విధమైనటువంటి రెస్పెక్టబిలిటీ ఇవ్వడం అన్నది మనం చూస్తున్నాము. 65% అనేది చాలా మర్యాదాస్పదమైనటువంటి నంబర్. కాబట్టి మనం దాన్ని పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదని రైట్ సార్. నేను మళ్ళీ వస్తాను. శ్రీరామ్ గారు ఎట్లా చూడాల్సి ఉంది? ఇప్పుడు చూస్తే మనం ఒక రకంగా చూసుకుంటే 2 పార్టీలు మొత్తంగా అంటే ఏదో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి, పోలింగ్ కేంద్రాల వద్ద చాలా గందరగోళమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ఒక రకంగా ఓటర్లు డిస్టర్బ్ అవుతున్నారేమో అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇదంతా ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ విపరీతంగా పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ ఒకవేళ గెలిచినా ఆంధ్రప్రదేశ్కి ఊడేది లేదు, తెలుగుదేశం గెలిచినా కూడా పెద్దగా ఊడేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే కేంద్రం వైపు నుంచి డబ్బులు రావాలి. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా కేంద్రానికి అనుకూలంగానే పనిచేస్తున్నారు. కాబట్టి ఏం పెద్ద ప్యాటర్న్ ఏం తేడా ఉండదు. వాళ్ళు గెలిచినా తేడా ఉండదు, వీళ్ళు గెలిచినా తేడా ఉండదు. ఏదో కేంద్రం ఏదో ఎవడొచ్చుకుంది ఏదో ఇస్తుంది తప్ప మనకు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వస్తే అర్జెంట్ గా మనకి ఏదో గొప్పగా చేసేస్తారు ఇంతకు ముందు కన్నా అన్నది రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ ఇతర లాభాలు కానీ ఏమి ఉండవు. అలాగే వైసీపీ వచ్చినా కూడా ఈ 5 ఏళ్ళు చూసాం, ఏం ఉండదు. ఈ అప్పులు గోళ ఇదే తప్ప ఇంకా వేరే ఏం ఉండదు. అందువల్ల ఏంటంటే ఒక రకమైన నిర్లిప్తత అనేది ఈ రాష్ట్ర ప్రజలకి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా చూస్తే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా చాలా ఎక్కువ పెరిగి ఉండాలి. అంటే ఒకవేళ ఏదైనా వైసీపీని అర్జెంట్ గా ఇమ్మీడియట్ గా ఓడించాలి అనుకుంటే కనుక ప్యాటర్న్ ఈ పాటికి పెరిగి ఉండాలి. ఇక 6 గంటల పైన దాటిపోయింది, ఇప్పటికే ఇంకా 3 గంటలు మాత్రం మిగిలింది. సో అందువల్ల ఈ పాటికి పెరిగి ఉండాలి. బట్ ఏంటంటే ఒకటి చాలా మంది, నేను ఇందాక ఒక హైదరాబాద్ లో ఒక మిత్రుడికి ఫోన్ చేశా, ఓటేశారా అంటే ఇంకా లేదండి, కొంచెం ఫోన్ చేసి నెమ్మదిగా వెళ్దాం, కొంచెం అప్పటికి లైన్లు తగ్గుతాయి కదా,
అప్పుడు ప్రశాంతంగా ఓటేయచ్చని అనుకుంటున్నాను అని అన్నారు. అంటే మధ్యాహ్నం ఓటు వేయాలి అని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ లైన్ లో నిలబడడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం ఓటేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ అనేది పెరిగి కొంచెం చల్లబడ్డాక వెళ్దాంలే అన్న దగ్గరికి వస్తుంది. అందువల్ల 4 తర్వాత నుంచి 4 నుంచి 6 లోపు 6 అవుతున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే 6 గంటల వరకు ఎవరైతే ఉంటారో లోపల వాళ్ళందరికీ ఓటింగ్ అవకాశం ఉంటుంది కాబట్టి 4 నుంచి పెరుగుతుంది, 5 నుంచి ఇంకా పెరుగుతుంది, 5:30 నుంచి 6 లోపు బాగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్ గా ఏంటంటే స్వీప్ అనేది అయితే అక్కడ కనిపించట్లా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటు గాని ఇటు గాని స్వీప్ అనేది కనిపించట్లా. ఈ స్వీప్ అనేది ఎప్పుడైతే లేదో మొత్తం అన్ని కూడా చాలా టైట్ ఫైట్లు అయిపోతాయి. మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే 20-25 ఓట్లతో మళ్ళా దృష్టి గెలిచాడు. సో అట్లాంటి పరిస్థితులు ఈసారి చాలా చోట్ల వస్తాయని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం తక్కువ ఉందంటే విశాఖపట్నం తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియన్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు. ఈ నార్త్ ఇండియన్ ఓటర్స్ అందరికీ కూడా వాళ్ళ ఊళ్ళల్లో నార్త్ ఇండియాలో వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, అక్కడ కూడా ఓటర్స్ కార్డులు ఉన్నాయి. సో చాలా మంది అటు వెళ్ళిపోయి అక్కడ ఓట్లు వేస్తున్నారు. రెండోది ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్ ఎలాగా అయితే అయిందో వైజాగ్ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా సెంట్రల్ అయ్యేసరికి ఎక్కువ మంది ఓటర్లు ఇక్కడ వచ్చి ఉంటున్నారు తప్ప వీళ్ళ ఓట్లన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి, వాళ్ళ ఊళ్ళల్లో కూడా ఉంటున్నాయి. ఇది ఇందాక గిరిధర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అందరికీ కూడా 2 ఓట్లు చాలా చోట్ల ఉన్నాయి, ఇంకా 3 ఓట్లు ఉన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోకలు. సో అందువల్ల ఇక్కడ ఓటు ఉంటున్నాయి, వాళ్ళ ఊళ్ళల్లో ఓట్లు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ ఊళ్ళల్లో ఓట్లు వేయడానికి చాలా మంది వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినట్టుగా కనిపిస్తోంది. బట్ ఇదే పర్సెంటేజ్ వేరే చోట్ల పెరుగుతుంది. సో అది మనం మర్చిపోకూడదు. బట్ ఓవరాల్ గా ఏంటంటే అందరూ ఓట్లు వేయడానికే ఇష్టపడుతున్నారు తప్ప ఈసారి ప్రత్యేకించి నేను ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుందాం అనుకుంటున్న వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టు హైదరాబాద్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం అంటే ఇప్పుడు కూడా ఇందాక మామూలుగా కూడా మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు మిత్రులు చెప్తున్నారు ఇక్కడెక్కడో నాగాలాండ్ లాంటి చోట, ఇక్కడ త్రిపుర లాంటి చోట, అలాంటి చోట్ల తక్కువ ఉన్నట్టే హైదరాబాద్ లో ఉంటుందండి. కారణం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న ఓటర్లందరికీ కూడా తెలంగాణలో వేరే ఊళ్ళో ఓట్లు ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక ఊళ్ళో ఓట్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు ఆ ఓట్లు వేయడానికి. సో అందువల్ల హైదరాబాద్ తగ్గుతుంది తప్ప హైదరాబాద్ లో పూర్తిగా అసలు వాళ్ళు ఏదో ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు అనుకోవడానికి లేదు. అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఏంటంటే అక్కడ కూడా అర్జెంట్ గా ఏ పార్టీని ఇమ్మీడియట్ గా మనం గెలిపించాలి అన్న ప్యాటర్న్ అనేది హైదరాబాద్ లో తెలంగాణలో కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఊహించినట్లుగా ఒక పార్టీని ఏదో గెలిపిద్దామనో లేదంటే ఒక కూటమిని అర్జెంట్ గా గెలిపిద్దామనో ప్రజలు అనుకోవడం లేదు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి టైంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి టైంలోనే క్యాస్ట్ ఓటింగ్ లేదంటే డబ్బుల పరంగా వేసే ఓటింగ్, ఇవాళ మన పేపర్ చూస్తే నాకు డబ్బులు ఇవ్వలేదని అభ్యర్థులు ఇళ్ళకి కూడా వెళ్ళిపోతున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆ డబ్బుల పరంగా జరిగే ఓటింగ్, క్యాస్ట్ పరంగా జరిగే ఓటింగ్ ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ఒక వేవ్ లేని టైంలో ఇవన్నీ ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అలాగే ఓట్ షేర్ అనేది మారుతుందా మారదా ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. బట్ ఇంకా మనకు టైం ఉంది కాబట్టి 6 గంటల తర్వాత నుంచి 6 గంటలకి ఎంత అయింది, 6 గంటలకి ఎంతమంది లైన్ లో ఉన్నారన్న దాన్ని బట్టి మనం ఒక ఐడియాకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ 3 గంటల టైంకి జరిగిన దాన్ని బట్టి మనకు అవకాశం ఉండదు. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఇప్పటి వరకు కడప, గుంటూరులో పల్నాడులో గొడవలు జరుగుతున్న పరిస్థితి పొద్దుట నుంచి అనేక రకాలుగా చూస్తున్నాం. ఇప్పుడు నరసరావుపేట మున్సిపల్ హై స్కూల్లో 2 పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై అక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అసలు ఏంటి, అసలు వివాదం ఎక్కడ మొదలైంది, ఏంటి అసలు వివాదం ఏంటి? సార్ ఏదైతే చూడొచ్చు సార్, ప్రస్తుతం అయితే మాత్రం పల్నాడు జిల్లా నసరాపేటలో పరిస్థితి ఉధృతంగా కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే పల్నాడు ఏదైతే నసరాపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కారుపై వైసీపీ సంబంధించినటువంటి వర్గీయులు దాడి చేసి అద్దాలతో పాటు ఆయన్ని కొట్టేటువంటి ప్రయత్నం చేశారు సార్. ఒక విషయం అయితే మాత్రం దాదాపు గంటగా వస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరిగి మరలా
కొద్దిసేపు క్రితమే ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడికి వెళ్ళడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా తుపాకులు తీసి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం నసరాపేటలో అయితే మాత్రం కనిపిస్తా ఉంది సార్. ప్రధానంగా ఏదైతే జగన్వాడ అరవింద్ బాబు ఈ రోజు ఉదయం నుంచి కూడా గణపవరం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు భారీ క్యాన్వాయ్తో వెళ్తున్నాడు అన్నటువంటి ఒక అసూక్తితో కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా పలు క్యాన్వాయ్తో కూడా అక్కడికి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి దురుసుగా అక్కడ ఉన్న నేతలతో మాట్లాడుతున్నటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పోలింగ్ బూత్లు వచ్చేటువంటి నాయకులు ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా చెప్తా ఉన్నప్పటికీ కూడా సరసేమేరా అంటూ ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆ పోలింగ్ బూత్ లోకి వెళ్లడంతో ఆ యొక్క గొడవ చోటు చేసుకుని ప్రస్తుతం ఆ నసరాపేటలో అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు తలపించే విధంగా కూడా అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం కనిపిస్తా ఉంది సార్. మరోపక్క పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో కూడా సేమ్ దాదాపుగా అదే విధంగా ఉంది. పాలవాయి జంక్షన్ ఏదైతే మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాలవాయి జంక్షన్ లో పోలింగ్ అయితే మాత్రం పూర్తిగా ఆగిపోయింది. మరోపక్క తుమురుగూడ అనేటువంటి గ్రామంలో కూడా పోలింగ్ ఆగిపోయింది. మాచర్ల పట్టణంలో కూడా దాదాపుగా 6 ప్రాంతాల్లో పోలింగ్ కూడా ఆగిపోయినట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం వస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక పోలింగ్ సరళిని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారని కూడా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది సార్. ప్రధానంగా ఇప్పుడు మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ముగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అల్లర్లు సృష్టించి ఏదో ఒక విధంగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కానీ ఓటర్లు మాత్రం ఓపికగా క్యూ లైన్ల ద్వారా వేచి ఉండి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది సార్. ఏదేమైనా కూడా నసరాపేట ఇటు పల్నాడులో కూడా మరొక 2 గంటల్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది సార్. రైట్ పవన్, ఇది మొత్తంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది. ఇక్కడ పల్నాడులో కొన్ని గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ చివరికి రబ్బర్ బుల్లెట్లు యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మొత్తం మీద కొంత పార్టీల మధ్య విభేదాలు లేకపోతే పార్టీలు పరస్పర దాడుల మధ్య ఇవాళ కొంత గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే ఓటర్లు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇవాళ భారత ఎన్నికల సంఘం భద్రత కల్పించేందుకు బాధ్యత తీసుకుంది. ఇప్పటికే ఈసీ పదే చెప్తోంది మీ భద్రత మా హామీ అని చెప్పేసి. ఇటువంటి ఏమైనా వ్యవహారాలు ఉంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ చాలా మంది మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉంటే వారందరినీ కూడా అక్కడ నుంచి అవసరం అనుకుంటే ఎన్నికల సంఘం వాళ్ళను పోలీసుల ద్వారా తప్పించే అవకాశం ఉంది. కనుక ఓటర్లంతా అందరూ ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. మీకు భద్రతకి ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఓటు వేసే బాధ్యతను అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మనం ఒకసారి మిగతా విషయాల్లోకి వెళ్తే హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు అంటే 3 గంటల వరకు చూసుకుంటే 20% మాత్రమే. రైట్, ఈ అంశం మీదే మనం ఒకసారి డిబేట్ చేద్దాం. ఒకసారి గిరిధర్ గారు, ఏంటి హైదరాబాద్ పర్సెంటేజ్ చూసుకుంటే 20%. ఇప్పుడే మీరు ఒక మాట చెప్పారు, అంటే హైదరాబాద్లో కొన్ని డ్యూయల్ ఓటింగ్స్ ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్కి సంబంధించి కొంత అంటే అర్బన్ ఓటింగ్ ఇప్పుడు కొంత ఏపీకి వెళ్ళిన వాళ్ళ పర్సెంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. కానీ మరీ చూసుకుంటే 20% అయింది. ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే మనకు హైదరాబాద్లో ఎస్పెషలీ ముస్లిం ఓటర్స్ చాలా మంది ఓవైసీ యొక్క పార్టీకి సంబంధించి ఎంఐఎంకి సంబంధించి వాళ్ళు ఏదో ఒక విధమైన నిరాశ నిస్పృహ అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, ఇప్పుడు 2024లో కూడా ప్యాటర్న్ చూస్తున్నాం. అక్కడ జనరల్ గా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. రెండవది అక్కడ కొంత ఏంటంటే మనకు ఈ మాధవీలత గారు లాంటి వాళ్ళు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా కొంత ఏమంటారంటే అక్కడ టఫ్ గా ఉండడంతో బోగస్ ఓటింగ్ అనేది చాలా గణనీయంగా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. గతంలో ఏంటంటే మనం చూసాం 6 గంటల తర్వాత సడన్ గా పర్సంటేజ్ పెరిగిపోయినటువంటి ఘటన కూడా గతంలో చూసాం. అలా కాకుండా ఈసారి మనకు అక్కడ మోర్ ఆర్ లెస్ బోగస్ ఓటింగ్ ముందరే చాలా ఓట్స్ తీసేశారు. తర్వాత పోలింగ్ బూత్స్ లో కూడా చాలా కొంత స్ట్రిక్ట్ గానే ఉండడం ఇవన్నీ చూస్తున్నాము. సో ఓవరాల్ గా ఈ 2 అంశాలు కూడా వాళ్ళ మీద ప్రభావితం చూపించాయి. మూడోది మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, అక్కడి నుంచి రూరల్ ఏరియాస్ కావచ్చు లేదా మఫ్జుల్ టౌన్స్ కావచ్చు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా మనం తీసేసామంటే ఓవరాల్ పర్సెంటేజ్ ఇలాగే ఉంటుంది. మనకు మొత్తం అయిపోయి 6 గంటల తర్వాత
ఫైనల్ గా రాత్రి మనకు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తే కనుక బహుశా లాస్ట్ టైం ఎంత పర్సెంటేజ్ ఉందో ఈసారి కూడా అంతనే రావచ్చు. అంతకంటే ఒక 2% తగ్గచ్చేమో కానీ పెద్దగా గణనీయమైన మార్పు ఉండదు అని నేను అనుకుంటున్నాను. మనకు జనరల్ గా హైదరాబాద్ సిటీలో 50% కంటే తక్కువే వస్తుంది. బహుశా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు శేర్లింగంపల్లి ఇవన్నీ ఏవైతే మనకు కలిసిపోయాయో కుక్కట్పల్లి ఈ ప్రాంతాలంతా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ జనరల్ గా హైదరాబాద్ సిటీలో కొంచెం తక్కువే ఉంటుంది. ఆ ప్యాటర్న్ లో పెద్ద నాకేం తేడా కనిపించట్లేదు. ఈసారి మాత్రం మరి యాక్చువల్ గా ఎక్కువ ఉండి తీరాలి, ఎందుకంటే ఎంబీటీ ఎంఐఎం ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదు, కాంగ్రెస్ ఎంఐఎం సపోర్ట్ చేస్తూ వాళ్ళు కాంగ్రెస్ ని పెట్టలేదు. కాబట్టి బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి కూటమిగా ఉన్నారు కాబట్టి ఓవైసీని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ 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 ఓటర్స్ ని వాళ్ళు మొబిలైజ్ చేయవలసి. మరి ఎందుకు ఈ మొబిలైజేషన్ జరగలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి ఎంబీటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు ముగ్గురు ఓవైసీని సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు అవ్వలేదు అన్నది పెద్ద ప్రశ్న. అలాగే అక్కడ ఉన్నటువంటి హిందూ ఓటర్లు బహుశా చిన్న కరెక్షన్ వెళ్ళి ఉండొచ్చు, ఉండొచ్చు. ఓవరాల్ గా మనం చూస్తే కనుక గిరిధర్ గారు చిన్న కరెక్షన్ లేవు అంటున్నాను నేను, పెద్ద సర్ప్రైజ్ లేదు అంటున్నాను. రైట్, చిన్న కరెక్షన్. యాక్చువల్ గా 29.47 మామూలు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్ టు 3 o'clock 29.47 మీకు రోజు అయిపోయేసరికి 49-50 ప్రాంతంలోనే ఉంటుంది మీకు, అంతకంటే ఎక్కువ మోస్ట్లీ 50% కంటే తక్కువే ఉంటుంది మీకు, అంతకంటే ఎక్కువ ఉండదు అది. కాబట్టి ఈ ప్యాటర్న్ లో పెద్ద మార్పు లేదు. మనం ఎటువంటి ప్యాటర్న్ చూసామో ఇప్పుడు అటువంటి ప్యాటర్న్ చూస్తున్నాము. వీళ్ళ ఈ 3 పార్టీలు ఓవైసీని సపోర్ట్ చేస్తున్నందుకు యాక్చువల్గా ఓటింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగి ఉండవలసింది, అది జరగట్లేదు. సో అందుకని నాకు కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ గతంకి 2019కి ఇప్పటికి పెద్ద తేడా నాకేం కనిపించట్లేదు. సార్ అయితే ఈ ఆంధ్ర ఓటర్స్ ఇంపాక్ట్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ మీద పడినట్టు కనిపిస్తుంది. మల్కాజ్గిరిలో 37, సికింద్రాబాద్ లో 34. ఆంధ్ర ఒకటే కాదు, తెలంగాణ కూడా. ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్ళిపోయినటువంటి చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, సిరిసిల్ల కావచ్చు, మనకు సిద్దిపేట కావచ్చు, లేదా కరీంనగర్ కావచ్చు, రామగుండము, ఈ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఒక బ్యాచ్ అయితే కనుక ఇటు సైడ్ ఖమ్మము, సూర్యాపేట, కోదాడ ఇటు వెళ్తున్న బస్సులు 200 బస్సులు అదనంగా తెలంగాణకి, 200 బస్సులు అదనంగా ఆంధ్రాకి ఆర్టీసీ అరేంజ్ చేసింది. అంటే ఒక తెలంగాణ టీఎస్ఆర్టీసీ అరేంజ్ చేసిందంటే ఏపీఎస్ఆర్టీసీ అన్ని అరేంజ్ చేసి ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు ఇంకెన్ని అరేంజ్ చేసి ఉండాలి. కాబట్టి ఇది ఒక ఆంధ్రాకే వెళ్ళారు మనం అనడానికి వీల్లేదు. సిటీ నుంచి తెలంగాణలో కూడా ఊర్లకు వెళ్ళి వాళ్ళు ఓటు వేస్తున్నారు. కాబట్టి ఇది ఈ 2 రాష్ట్రాల్లో కూడాను సిటీ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. సో సిటీ దెబ్బతినడం కారణం ఏంటంటే ఈ డ్యూయల్ ఓటర్స్, తెలంగాణ ఓటర్స్ కావచ్చు, ఆంధ్ర ఓటర్స్ కావచ్చు, సిటీ నుంచి వెళ్ళిపోయారు. అది ఫస్ట్ మనం అర్థం పెట్టుకోవాలి. ఒక ఆంధ్రాని మనం బ్లేమ్ చేయడానికి వీల్లేదు. ఓకే, రైట్ సార్, రైట్. మనం ఒకసారి పాపారావు గారు ఏంటి హైదరాబాద్ మీద ఇంపాక్ట్ అంటే, ఒకటి కొంతవరకు గిరిధర్ గారు చెప్పినట్టుగా కొంత ఈ టర్న్అవుట్ తగ్గట్లేదు, మామూలుగా సాధారణంగా ఉన్నట్టుగానే కొంతవరకు డ్యూయల్ ఓటింగ్ ఉండే అవకాశం ఉంది. అయితే డ్యూయల్ ఓటింగ్ ఉన్నప్పటికీ నిజంగా మరి ఇంత పెద్ద ఎత్తున డ్యూయల్ ఓటింగ్ ఉంటే మరి ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు? పాపారావు గారు మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడరా. దీనిలో ఎన్నికల సంఘాన్ని ఎలా అంటాం? ఎన్నికల సంఘాన్ని అంటానికి ఏం లేదు. వాళ్ళ తెప్పలు వాళ్ళు పడుతున్నారు, 3 కోట్ల మెసేజ్లు పంపుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు? ఇక సెలబ్రిటీని కూడా పెడుతున్నారు, హడావిడి చేస్తున్నారు, ఓట్లు వేయండి అని చెప్పిస్తున్నారు. కానీ ఏం చెప్పినా ఇంత చేసి ఓట్లైన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు? పేద జనాలు బాగా ఓట్లేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ చుట్టుపక్కల కూడా నేను గమనిస్తున్నాను, పేద జనాలే బాగా ఓట్లేస్తున్నారు. పోయి బాగా పై వర్గాలు ఎవరైతే చదువుకున్న వాళ్ళని వీళ్ళలోనే తక్కువ ఉంది ఓటింగ్ రిలేటివ్ గా సీని. లాస్ట్ టైం అయితే ఈసారి అంతే. ఇది అన్ని నగరాల్లో కూడా ఉన్న పరిస్థితి. నగరాలు అంటేనే చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా భారీ సంఖ్యలో మధ్యతరగతి వర్గం ఉన్నటువంటి ప్రాంతాలండి. ఇట్లాంటి ప్రాంతాల్లో ఇది మనం వెనకేసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు లాంగ్ వీకెండ్ వస్తే వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు చిల్ అవడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ దేశం పట్ల వాళ్ళకేముండదు. సంవత్సరం అంతా ఉపన్యాసాలు ఇస్తారు, దేశం గురించి ఉపన్యాసాలు ఇస్తారు, దేశభక్తి గురించి మాట్లాడతారు. తెగ మాట్లాడి సంవత్సరం చివరిలో 5 ఏళ్లకోసారి వచ్చే ఓటేయడానికి కూడా బతికిచ్చే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారనేది, బాగా డబ్బులున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారనేది ఇది నిజం, ఇది వాస్తవం కనపడుతుంది. ఈరోజు ప్రతిసారి ఇది ప్రాక్టికల్ గా రుజువు అవుతుంది. సరే చెప్పారు, కొంతమంది తెలంగాణలో కొంత వెళ్ళిపోయారు, కొంత ఆంధ్ర వెళ్ళారు. ఎంతమంది వెళ్ళినా కానీ ఇంత పరిస్థితి దారుణంగా ఉండకూడదు.
మీరు చెప్పినట్లు ఎంతమంది వెళ్ళినా ఎస్ సార్. ఎంతమంది వెళ్ళినా ఇంత దారుణంగా ఉండకూడదు. ఇది దానికి సరే ఇక రకరకాల రంగులు కూడా అనవసరం, మనకి మతాల రంగులు కూడా అనవసరం. దానికి వాస్తవానికి ఏంటంటే అన్ని మతాల్లోనూ ఈ నిర్లిప్తత ఉంటే ఉండదు. చదువుకున్న వాళ్ళలో ఉంది ఓవరాల్ గా, పేదవాళ్ళు ఉన్న వాళ్ళలో తేడా ఉన్నట్టు తప్పితే దీనిలో మతాలు అట్లాంటి పెద్ద తేడా కూడా. పైగా మీరు పెద్దలు గిరిధర్ గారు అన్నట్లుగా మిగతా వాళ్ళు ఇంతమంది కలిసి వచ్చినా అక్కడ పోలింగ్ ఎందుకు అవ్వట్లేదు దానికంటే మరి మాధవీరథ గారికైనా అవ్వాలి కదా. మాధవీరథ గారికైనా పోలింగ్ జరిగితే గనక ఓటింగ్ పర్సెంటేజ్ అలా పెరగాలి కదా. అంటే అవకు కూడా కావట్లేదంటే ఇంకెవరు అటు ఇటు ఏటల్లో ఎవరు ఓట్ అంటే అనుకోవాలి. ఆయన చెప్పింది దాన్ని లాజికల్ గా కొంత ఎక్స్టెండ్ చేస్తే ఓటింగ్ ఆయన ఒక్కడే క్యాండిడేట్ కాదు కదా, అక్కడ ఎంఐఎం ఒక్కడే కాదు కదా, మాధవీరథ గారు కూడా ఉన్నారు. ఆ పర్సెంటేజ్ అయినా పెరగాలి కదా. ఆ పర్సెంటేజ్ అయితే పెరిగితే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. అంటే దీనికి మతాలు ఏమి లేవు. తీస్తే అబ్సల్యూట్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ది సరే అది కూడా మనం సెక్టర్ వైజ్ ఇందాక మీరు మల్కాజ్ కి సికింద్రాబాద్ ఓటింగ్ పర్సెంటేజ్ చెప్పారు. కాసేపు అయితే ఇంకా ఓల్డ్ సిటీలో కూడా పర్సెంటేజ్ తెలుస్తాయి కాబట్టి ప్రతి దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పటికైతే తెలియదు కదా. అంటే దాని గురించి ఇప్పుడు పెద్ద దానికి అది ఇది అని చెప్పి దానికి మనం మరీ ప్రతిదీ లాజికల్ గా ఎక్స్టెన్షన్ చేసుకుని లాగితే లాజికల్ వ్యాలిడిటీ పోద్ది మనకు, అసలు లాజిక్ అర్థం పోద్ది. రైట్ శ్రీరామ్ గారు అర్బన్ ఓటింగ్ పెరగాలంటే మనం చేయాల్సిన అవసరం ఏముంది, ఏం చేస్తే బాగుంటది అర్బన్ ఓటింగ్ పెరగాలంటే? అయితే ఇక్కడ నేను పాపారావు గారికి చిన్న విభేదం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మనం ఏం చేస్తాం అంటారు, కానీ అసలు ఎలక్షన్ కమిషన్ అనాలి. ఎందుకంటే 2 సార్లు నాకు తెలిసిన వాళ్ళే 2 సార్లు అప్లై చేశారు. 2 సార్లు అప్లై చేస్తే 2 ఓటర్ కార్డులు వచ్చినాయి. ఏం చేయాలి ఇప్పుడు? అందులో వాళ్ళు వేసేది ఒకటే, కానీ అది అప్పుడు ఏమవుతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ 50% చూపిస్తుంది. అవునా కదా? 100% కాదు. 2 ఓట్లు ఉన్నాడు, ఒక ఓటు వేస్తే 50% ఒకేసారి పడిపోయిందా లేదా? సో శ్రీరామ్ గారు చాలా న్యూట్రల్ గా బ్యాలెన్స్ గా ఉంటారనేది నాకు ఆయన మీద చాలా అభిమానం ఆ విషయంలో ఉంది. అయితే ఆయన కరెక్టే ఆయన చెప్పింది కరెక్టే. కానీ అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద అధ్యక్షులు పెట్టడం మొదలు పెడితే అసలు దాని బేసిక్ ఎగ్జిస్టెన్స్ లోనే సందేహాలు, దాని అపాయింట్మెంట్ లోనే సందేహాలు ఉన్నటువంటి వ్యవహారాలు కాబట్టి అక్కడ దాకా చాలా చెప్తే ఎలక్షన్ కమిషన్ కదా సార్ ప్లీజ్. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇంకొకసారి ఎందుకు బ్లేమ్ చేయాలంటే, మనం ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఆల్రెడీ 75 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనం ఆన్లైన్ ఓటింగ్ పెట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట బాగా చదువుకున్న వాళ్ళు, ఐఐటి పీపుల్, ఏదో బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ గా బాగా ఉన్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ లైన్ లో నుంచోవట్లేదని మనం బ్లేమ్ చేస్తున్నాం. కరెక్టే, ఓకే. బట్ అసలు లైన్ లో ఎందుకు నుంచోవాలంట, నేను లైన్ లో ఎందుకు నుంచోవాలి? నా ఓటు హక్కు నేను వేసుకోవడానికి, నా ఓటు నేను వేయడానికి నేను ఎండలో నిలబడి నాకేంటి పనిష్మెంట్? ఎందుకు ఓటర్ గా నాకు ఎందుకు పనిష్మెంట్? నాకేం ఆన్లైన్ ఓటింగ్ ఇచ్చారనుకోండి, నేను ఆన్లైన్ లో వేస్తాను కదా. కోట్ల రూపాయల డబ్బులు ఓన్లీ మన స్మార్ట్ ఫోన్ లో మనం చేసుకుంటున్నాం. ఏదో యాప్ అండి ఈ యాప్ 100 యాప్లు పెట్టుకొని కోటాను కూడా డబ్బు వెళ్ళిపోతుంది. ఒక యాప్ పెడితే మనం ఒక ఓటేసుకోలేమా? ఓటేసుకోవడం మా పెద్ద విచిత్రం. ఇప్పుడు అలా ఇచ్చామనుకోండి, హైదరాబాద్ లో ఎవడింటో వాడు కూర్చొని సరదాగా టీవీ చూస్తూ తెరలే మనం కూడా నొక్కుదాం అని చెప్పి బటన్ నొక్కుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినట్టు మా అబ్బాయి బటన్ నేను నొక్కుతా పోయి. అలాగే ప్రతిదానికి ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఆ ఫెసిలిటీని కల్పించాల్సిన అవసరం ఉంది. అది నేను అంటున్నది. ఆ ఫెసిలిటీ కల్పించకపోవడం అనేది పాయింటే. కానీ ఇక్కడ మీకు ఏంటంటే జరిగేది ఇళ్లలో ఓట్లు ఏమిస్తే ఇప్పుడు జరిగేది ఏంటంటే కాలనీలో ఒక రూమ్ లో కూర్చోబెట్టి జనాలకు డబ్బులు ఇచ్చి అక్కడికక్కడ ఎవరికి మొత్తం అందరి చేత కప్పుకొత్తరితో వాళ్ళు ఎదురుగా ఎత్తుకుంటారు. అలా కాదు. ఇప్పుడు మనకి అమెరికా లాంటి చోట కూడా అన్ని రకాల అవకాశం ఉంది. అలా కావాలంటే అలా వేయచ్చు, ఇలా కావాలి లైన్ లోకి వెళ్ళి కావాలి, ఇలా వేయాలంటే లైన్ లో ఎవరి ఆప్షన్ వాళ్ళు తీసుకోవచ్చు. మనం ఆప్షన్స్ ఎందుకని పెంచలేకపోతున్నాము? ఇది మనం క్వశ్చన్. మనం ఎంతసేపు మన ఓటర్ ని బ్లేమ్ చేయడానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప, ఓటర్ ని బ్లేమ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామే తప్ప, ఓటర్ కి ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించడంలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది క్వశ్చన్. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. ఇందాక నేను చెప్పినట్టు ఒకరికి 2-3 కార్డులు ఉంటే ఏదో ఒక కార్డులో వేస్తే వేయచ్చు. ఈ 2-3 కార్డులు ఎందుకు ఉంటున్నాయి అనేది ఒక క్వశ్చన్. మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇట్లా అనేకమైన ప్రశ్నలు. ఇప్పుడు మనం ఓటర్ ని బలవంతంగా ఓటేయమని చెప్పక్కర్లేదు. ఏదో ఒక స్మార్ట్ కార్డ్ పెట్టి నువ్వు ఈ ఓటేస్తేనే నీకు అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నీకు వస్తాయి, లేకపోతే నీకు ప్రభుత్వ సహకారం ఉండదన్నా అనుకోండి, 90% పైన 95% పైన అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంతో పని లేనాడు అసలు ఎవడో ఉండడు. కాకపోతే అది బలవంతంగా ఉండకూడదు. బలవంతంగా లేనంతసేపు, ఆప్షనల్ గా ఉన్నంతసేపు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయాలి.
ఇలాంటివన్నీ ఇచ్చి అప్పుడు మాత్రం లేదు తప్ప ఇలాంటివన్నీ ఇవ్వకుండా నువ్వు ఏమైనా సరే 45 degrees లో నువ్వు ఎండలో నిలబడి గంట 2 గంటలు నిలబడి ఇప్పుడు మనం ఇప్పుడు నిన్నటిదాకా ఏం మాట్లాడుకున్నాం, పెన్షనర్లందరినీ లైన్ లో నిలబెడుతున్నారు, బ్యాంకుల దగ్గర లైన్ లో నిలబెడుతున్నారు, అది తెలుగుదేశం వాడు నిలబెట్టాడా వైసీపీ వాడు నిలబెట్టాడా ఇవన్నీ మాట్లాడాం. అక్కడ నిలబెడితే మాత్రం అబ్బో ఘోరం అంతకన్నా పాపం లేదంటాం. బ్యాంకుల దగ్గర నిలబడ్డారనగానే లేకపోతే సచివాలయం దగ్గర నిలబడ్డారనగానే ఇంత పాపాలు చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు అంటాం. అదే పాపం ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేస్తుంది, దీని ఎందుకు మనం అన్నాం? కాబట్టి పాపం అనేది ఎవరు చేసినా పాపమే ముందు. అందుకని ఒకళ్ళేదో పుణ్యాత్ములు ఒకళ్ళు పాపాత్ములు ఇట్లాంటివన్నీ ఉండవు. మాక్సిమం ఓటర్ కి ఎంత అవకాశం కల్పించాలో అంత అవకాశం కల్పించకపోవడం అనేది ఎలక్షన్ కమిషన్ 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వెనకబడి ఉంది. ఇంకా శాసనం లాంటి వాళ్ళు ఇంకా రావాల్సిన అవసరం ఉంది అంటానికి ఇవి కొన్ని ఉదాహరణలు. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ విషయంలో, హైదరాబాద్ లో ముస్లిం పర్సంటేజ్ తీసుకుంటే 17 లక్షల ఓట్లు ఉంటే అందులో 11 లక్షలు ఆల్మోస్ట్ ముస్లింలు ఉన్నాయి. మాధవీలత గారు అర్జెంట్ గా పెరిగిపోతుంది, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతోంది అంటే మెజారిటీగా ఉన్న ఓటర్లు ఎవరైతే ముస్లిం ఓటర్లు ఉన్నారో వాళ్ళు ఏమైనా సరే మనం వెళ్ళి ఓటేయాల్సిందే, మన ఓవైసీ గారికి ఓటేయాల్సిందే అనుకోవట్లేదు ఈసారి. అది సమస్య. మాధవీలతకి ఏమైనా వాళ్ళేం వచ్చి ఓట్లేరు. కాకపోతే ఏంటంటే ఓవైసీకి ఏమైనా సరే మనం ఓటేయాల్సిందే అనుకోవట్లేదు అంటేనే అది ఆ నిర్లిప్తతకి కారణం ఏంటి? రెండు ఇందాక మన పార్టీలు వాళ్ళు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఓటర్లు ఎందుకు రావట్లేదు, ఆ ఓటర్లు ఎందుకు రావట్లేదు అనేది మాట వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి ఎంత ఇష్టపడట్లేదా? రకరకాలు ఉంటాయి. ఏదైనా ఓటింగ్ పడకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని కారణాలని కూడా ఇవాల్యుయేట్ చేస్తే మనకి ఒక ఫైనల్ గా ఏంటి ఎందుకని అక్కడ మాధవీలత ఓడిపోయి 90% ఓడిపోయే అవకాశం ఉంది. ఆవిడ ఓడిపోవడం అనేది అసలు క్వశ్చన్ కాదు, అక్కడ ఓడిపోతున్నా గెలుస్తున్న క్వశ్చన్ కాదు. ముస్లింలు ఓటేది ఇప్పుడు ఓవైసీ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ముస్లింస్ ఓటు బ్యాంక్ అనేది ఏదైతే ఉందో నిన్నటి దాకా అది యునైటెడ్ గా ఉండేది, ఒక గంప గుత్తగా వచ్చి ఓట్లు వేసేవారు. ఈసారి అలా ఓట్లు వేస్తారా వేయరా, వేస్తే ఏంటి పరిస్థితి, వేస్తే నార్మల్ ఓటింగ్, వేయకపోతే కనుక దీంట్లో ఎందుకని తేడా వచ్చింది అన్నది మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇవాల్యుయేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అది మాధవీలత క్వశ్చన్ కాదు, ఓవైసీ క్వశ్చన్ కాదు. ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం జరగకపోవడానికి వీళ్ళలో వచ్చిన నిర్లిప్తతకి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఎలాగైతే మిగతా ఓటర్లు నిర్లిప్త కారణాలు 100 చెప్పుకున్నాం, అలాగే ఇలాంటి కారణం ఏదైనా వాళ్ళకు కూడా ఏదైనా వచ్చిందా, దీన్ని కూడా మనం ఆలోచించి దానికి కూడా మనం పరిష్కారం చూపించాలి. ముస్లిం ఓట్ బ్యాంక్ తగ్గుతోందంటేనో పెరుగుతోందంటేనో దాని మీద మనం అర్జెంట్ గా ఆనందపడిపోవాల్సిన అవసరం లేదు, అర్జెంట్ గా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకని నిర్లిప్తత వస్తుంది, ఓటర్కి నిర్లిప్తత అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఓవరాల్ కాదు, ముస్లిమా హిందువా అని కాదు, ఓటర్కి నిర్లిప్తత అనేది దాన్ని మనం పరిష్కరించడానికి మనం ఏం చేయాలి? రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. పాపరావు గారు రెస్పాండ్ అవుతున్నారు, క్విక్ గా రెస్పాండ్ అవ్వండి. ఎందుకు వచ్చింది నిర్లిప్తత ముస్లిం ఓటర్లు అంటే మనం చెప్పుకుంటే పిల్లి మెళ్ళ ఎవరు గంట కడతారనేది క్వశ్చన్. ఢిల్లీ నుంచి ఉన్నటువంటి ఒత్తిడిలో ఆయన దేశమంతా పోటీ చేసి ఢిల్లీ పార్టీని గెలిపించడానికి చాలా తాపత్రయపడ్డారనే దాని మీద ఎంఐఎంకి పూర్తిగా క్రెడిబిలిటీ ముస్లింస్ పోయింది. వీళ్ళు మన కోసం పనిచేయట్లేదు, ఈయన పరోక్షంగా ఎన్నో గెలిపిస్తారని పనిచేస్తారు అనే దాని దగ్గర. అందుకని ఎంఐఎం క్రెడిబిలిటీ పోవటం వెనక ఇంకో పెద్ద ఢిల్లీ పార్టీ, జాతీయ పార్టీ ఇదంతా. ఎందుకంటే మరి ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇప్పుడు ఎంఐఎం క్రెడిబిలిటీ ఎందుకు పోయిందంటే అందరికీ తెలుసు, ముస్లింలు తెలుసు. ఇది నమ్మటానికి వెళ్ళిన పార్టీ, మన ప్రయోజనాల కోసం ఈ పార్టీ నిలబట్టాల పోయి మన ప్రత్యర్థులకు సాయం చేస్తుంది ఈ పార్టీ అనే ఇది వచ్చేసారి కంక్లూజన్. ఇంకే కారణం కాదు, ప్రధానమైన కారణం అది. ఈసారి కాస్త తగ్గి మరీ పరుగు పోతుంది అనుకున్నాం, మరి ఏమవుతుందో కానీ భయపడో ఏదైనా కానీ అన్ని చోట్ల పోటీ చేయకుండా 10 చోట్లకే పరిమితం అయ్యారు. అది అక్కడికి వచ్చింది తిరిగి. సార్ టైం అయిపోయింది, క్లోజ్ చేయాల్సింది. మనం ఫైనల్ గా ఒకటి మనం ఇవాళ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటికే టైం అయిపోవచ్చింది, ఇంకా మిగిలింది ఒక 1 అవర్ మాత్రమే మిగిలింది. ఆ 1 అవర్ లో ఇవాళ మిగతా ఓటింగ్ అంతా కూడా పూర్తవ్వాల్సి ఉంది. ఎక్కడైనా గొడవలు అవుతున్నాయని చెప్పి అనుకుంటే ప్రజలు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎన్నికల సంఘం ఆ విషయంలో భద్రతా వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో రంగంలో ఉంది. ఇవాళ పోలీసులు సిద్ధంగా ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదు. ప్రశాంతంగా వెళ్ళండి, ఓటు వేయండి. 1 అవర్ గురించి రైట్ మీరు ఒక్కొక్కరుగా ఫైనల్ గా మీరు ఈ 1 అవర్ కోసం మీరు ఏం చెప్తారు? మీతో మొదలు పెడితే మామిడి గిరిధర్ గారు ఫైనల్ గా మీరు ఒక మాటలో చెప్పాలి 1 అవర్ గురించి. ఈ 1 అవర్ లో జనాలకు మెసేజ్. నిర్లిప్తత ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఎవరైతే ఓటు చేయకూడదు, ఓటు చేయలేకపోతున్నారు అనుకున్నారో వాళ్ళందరూ కూడాను వెళ్ళి ఓటు వేయమని నా ప్రార్థన. ఓటు వేస్తేనే మనం భారత రాజ్యాంగంలో, భారత ఈ డెమోక్రసీలో మనం భాగస్వాములు అయినట్లు మనం భావించాలి. ఓటు వేయకూడదు
లో కూర్చుంటే మనకు వాట్సాప్ జాకీలు అయ్యి మన వాట్సాప్ లో మన అక్కసు వెళ్ళ కూర్చుంటే కనుక దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. అందరూ వెళ్ళి ఓటు వేయాలి. ఓటు వేసి ఈ భారత మన ఏదైతే మన డెమోక్రసీ ఉన్నదో దీనిని మనం ఒక సెలబ్రేటరీ, ఒక పండుగగా మనం సెలబ్రేట్ చేయాలి. అందుకనే అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వెళ్ళి దయచేసి మీరు ఓటు వేయండి. పాపారావు గారు ఇదిగోండి, నేనైతే ఓటేసా కాబట్టి నాకు కూడా మాట్లాడే హక్కు నాకు కూడా ఉంది సార్. నేను కూడా వేసాను. సరే, మిత్రులు శ్రీరామ్ కూడా వేసే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ హక్కుతో చెబుతున్నాం ఏంటంటే మేము అయితే ఓటేయకుండా మేము చేసాము. దయచేసి ఇదేమి కష్టం అనుకోకుండా పోయి అంతా ఇప్పుడు పోలింగ్ తక్కువైంది. ఇప్పుడు పోలింగ్ బూతుల్లో కూడా పెద్ద పెద్ద క్యూలు లేవు కాబట్టి దయచేసి వెళ్ళి ఒక పావు గంట మీరు స్పెండ్ చేస్తే కనుక అరగంట లోపు, జస్ట్ అరగంట లోపు అంటే టైము చాలా స్వల్పమైన కాల వ్యవధి. ఆ టైం స్పెండ్ చేస్తే 5 ఏళ్ళు కొంచెం గర్వంగా తలెత్తి పత్తి రాజకీయ పార్టీలు తప్పు చేస్తే తిట్టడానికి హక్కు ఉంటుంది మనకి. లేకపోతే కాలంగా గప్చిప్గా నోటికి టేప్ పట్టించుకుంటుంటే మంచిది. నైతికంగా ఏ హక్కు ఉండదు. ఎవరినైనా విమర్శించాలన్నా, ఏదైనా తప్పు జరిగిందంటే మాట్లాడాలన్నా నైతికంగా 5 ఏళ్ల హక్కు కోసం ఒక అరగంట ఇచ్చిస్తే తప్పు లేదు. లేకపోతే గప్చిప్ కూర్చుంటే మంచిది 5 ఏళ్ళు. రైట్ సార్. శ్రీరామ్ గారు నేను ఓటేశాను. సో ఇప్పుడు అంటే హైదరాబాద్ లో ఓటింగ్ ఎట్లా వెళ్తోందని తెలిసిపోతుంది. ఎందుకంటే ముస్లింలే ఓట్లు వేయడానికి ఇష్టపడట్లేదు అంటే అసలు ఆ ఓటింగ్ ఎటువైపు వెళ్తోంది, ఎవరికి కొంచెం ఓట్లు ఈసారి సీట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మనం అది ఎలక్షన్ తర్వాత మాట్లాడుకోవాలి. బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఓటర్లు చాలా ముందుగా వచ్చి ఓటు వేయాలి. ఇంకో గంట మాత్రమే టైం ఉంది కాబట్టి స్పష్టమైన తీర్పు ఇవ్వండి. మీరు ఎవరికన్నా ఇవ్వండి కానీ స్పష్టమైన తీర్పు ఇవ్వండి. వైసీపీకి ఇస్తారా, తెలుగుదేశం ఈ మొత్తం ఎవరైతే ముగ్గురు కలిసి ఉన్నారో వాళ్ళకి ఇస్తారా, లేదా కాంగ్రెస్ కి ఇస్తారా, ఎవరికి ఇస్తారనే సమస్య కాదు. బట్ ఇప్పుడున్న ప్యాటర్న్ చూస్తే అంతా గందరగోళంగా ఉంది. మొత్తం అంతా కూడా మళ్ళీ ఎవరు గెలుస్తారు, ఎవరెవరు చాలా టగ్ ఆఫ్ వార్ గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. బట్ స్పష్టమైన తీర్పు ఉంటేనే రేపు పొద్దున ప్రభుత్వం నుంచి సరైన ఒక పనులు జరిగే అవకాశం ఉంటుంది. 151 సీట్లు ఉంటేనే ఎంతవరకు జరిగినాయి పనులు, ఎంతవరకు జరగలేదు మనం చూసాం. స్పష్టమైన తీర్పు ఉంటేనే తప్ప సరి అయిన పథకాలు అమలు జరగవు. అది ఎవరన్నా కానివ్వండి, ఎవరికన్నా ఓటేసుకోండి. స్పష్టంగా పనులు జరగాలి అంటే స్పష్టమైన తీర్పు ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఓటేయండి. ఎస్ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన గిరిధర్ గారు, అదేవిధంగా పాపారావు గారు, తుర్గ శ్రీరామ్ గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా మరొక గంట మాత్రమే మిగిలి ఉంది. ఈ గంటలో మీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.